హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి 2B సబ్జెక్ట్లో ఉన్న 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పట్లా కాకుండా బాగా ఇంపార్టెంట్ అనమాట, అంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ మనం తీయడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి రిజల్ట్ అయితే రావడం జరిగిందమ్మా. ఈ రిజల్ట్ లో మాక్సిమం చాలా మంది పాస్ అయ్యారు, కాకపోతే మనం అనుకున్నట్టుగా అయితే అవ్వలేదు. మీరు కూడా చూసారు, ఎక్కువగా ఫెయిల్యూర్స్ అయితే ఉన్నారు. అందులోకి ఫెయిల్ ఎందుకు అయ్యారంటే మెయిన్ ఈ 2B సబ్జెక్ట్ వల్ల. ఓకే, ఈ 2B సబ్జెక్ట్ లో మాత్రం అంటే ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, అన్నింటిలో కూడా అందరూ పాస్ అయ్యారు. ఈ 2B దగ్గర వాళ్ళు మాత్రం స్టాప్ అయితే పడింది వాళ్ళకి. సో ఈ 2B సబ్జెక్ట్ లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందరూ అడగడం జరిగింది. సో అందుకోసమే మనం ఉన్న ఇంపార్టెన్స్ లో ఇంకొద్దిగా అంటే కుదించి ఇంకా ఇంపార్టెంట్ మనం ఏవైతే 5 స్టార్ అన్నట్టుగా మనం ఇంపార్టెన్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ఇంపార్టెన్స్ అన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో టాపిక్ లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మా వే టు సక్సెస్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం ద్వారా మేము ఫర్దర్ గా పెట్టే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు మొదటిగా నోటిఫికేషన్ అయితే వస్తుందమ్మా. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. అయితే ఇక్కడ మీరు చూస్తే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను. సో ఏంటి సార్ ఈ ఇంపార్టెన్స్ అలా పడిపోతాయా? అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే మాట వచ్చేసరికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని సబ్జెక్ట్స్ తో పోలిస్తే 2B అనేది ఒక 10% ఎక్కువే. అంటే ఏ విధంగా సార్ మీరు ఈ మాట అన్నారు అంటే, మీరు ఈ 1A అవ్వచ్చు, సెకండ్ ఇయర్ కదా, 2A అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నార్మల్ గానే ఉంటాయమ్మా. కానీ 2Bకి వచ్చేసరికి యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి మోర్, యువర్ ప్రాక్టీస్ షుడ్ బి మోర్. అంతా కూడా మీరు ఎక్కువ పెట్టాలి. అంటే ఒక 10% ఎక్కువగానే చదవాల్సి ఉంటుంది, ఒక 10% ఎక్కువగానే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఒక 10% ఎక్కువగానే ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇంట్రెస్ట్ అయితే పెట్టాలి. అన్నిటిలాగే దీన్ని కూడా ట్రీట్ చేస్తాను సార్ అంటే అవ్వదు. ఎందుకంటే ఇది కొద్దిగా డిఫికల్ట్ సబ్జెక్ట్. ఎందుకు అంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ మోడల్స్ ఉంటాయి, ఇదంతా అనమాట. ఓకేనా? అయితే మీరు భయపడడానికి అయితే ఏమీ లేదు. ఈ వీడియో చూడండి, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకైతే ఉపయోగపడతాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2B సబ్జెక్ట్. అయితే సర్కిల్స్ చాప్టర్ లో మీకు ఇచ్చాను డైరెక్ట్ గా ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. ఇది మెయిన్లీ ఫర్ సప్లీ స్టూడెంట్స్ అన్నమాట, బెటర్మెంట్ వాళ్ళకి కాదు, సప్లీ స్టూడెంట్స్ కి. మరి బెటర్మెంట్ యూజ్ అవుతుంది అంటే యూజ్ అవుతుంది, ఇది ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉంటారు అన్ని కూడా, వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ చేయాలి వీటితో పాటు. ఇవి ఏంటంటే సప్లీ వాళ్ళు కాబట్టి కొద్దిగా తగ్గించి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ అనే సమ్. మీకు క్లియర్ గా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది మీరు చేసే ఉంటారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్స్ టు ద పేర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. డైరెక్ట్ సమ్, ట్రాన్స్ఫర్స్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఎలా ఎందుకు పెట్టానంటే ఇది సమ్ మీకు డైరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C if the points అని చెప్పి మనకి 4 పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 and 0, C are concyclic అని చెప్పి ఒక సమ్ అయితే ఉన్నది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్తాను ఉండండి, ఇది కూడా వినండి. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ అని చెప్పి 3 పాయింట్స్ అయితే ఇచ్చారు, అదొక క్వశ్చన్. అలాగే షో దట్ ద సర్కిల్స్ అని చెప్పి 2 సర్కిల్స్ ఇచ్చి టచ్ ఈచ్ అదర్ అని అడుగుతాడు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. అయితే ఇక్కడ మీరు చూడగానే ఇవి అలా పడిపోతాయా? పడిపోతాయి. అయితే మీరు ఇక్కడ ఒక మోడల్ వైజ్ ప్రిపేర్ అవ్వనమ్మా. మాకు వచ్చిన కాల్స్ కూడా నేను చెప్పేది ఒకటే, చాలా మంది డౌట్స్కి అయితే కాల్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు 2B అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను, ఏంటి అంటే మీరు ఈ కాన్సైక్లిక్ అన్నారు, ఈ కాన్సైక్లిక్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఏమున్నాయేమో వాల్యూస్ ఉన్నాయి, 4 వాల్యూస్. ఈ 4 వాల్యూస్ కాన్సైక్లిక్ లో ఇస్తే ఎలా చేయాలి, అదొక మోడల్. 4 కాకుండా 3 ఇస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ అని చెప్పి 3 ఇచ్చారు. అయితే ఇది కాన్సైక్లిక్ కాదా అంటే రెండు ఒకే మోడల్ అమ్మా. మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏలేదు, రెండు ఒకే మోడల్. కానీ మీరు ఏంటంటే ఈక్వేషన్ పాసింగ్ త్రూ అంటే ఒకటి అనుకుంటారు, కాన్సైక్లిక్ అంటే ఇంకోటి అనుకుంటారు. మాక్సిమం రెండు ఒకే మోడల్లో చేయొచ్చు. అర్థమవుతుందా? సో 3 పాయింట్స్ కలగా 4 పాయింట్స్ కలగా. ఇక్కడ ఇవే కాకుండా ఇక్కడ 2, 0 బదులు 1, 3 ఇచ్చాడు అనుకోండి, మీరు డీలా పడిపోతారు. అలా ఉండకూడదు. 2, 0 కాదు, ఏమి ఇచ్చినా సరే 4 పాయింట్స్ ఇస్తే ఏం చేయాలనేది మీరు లర్న్ చేయాలి, రైట్? అలాగే ఇవన్నమాట. ఈ 5 క్వశ్చన్స్ ఒకసారి నోట్ చేసుకోండి. సర్కిల్స్ చాప్టర్స్ ఈ యొక్క ఇంపార్టెంట్ లో మనం చూసుకున్నట్లయితే 7 మార్క్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. సో నెక్స్ట్ చాప్టర్ మీరు ఇక్కడ చూస్తే పారాబోలా. ఓకే, పారాబోలాలో మీరు చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ y² = 4ax, ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇక్కడ మీరు చూస్తే రెండు సమ్మలు ఇవి చూడండి, అర్థం చేసుకోండి క్లియర్ గా. ఇన్ని చేయగలనా అన్నిటి ఎప్పుడు ఆలోచించుకుందాం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో ప్యారలల్ టు y యాక్సిస్
అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి ఒక సమ్ ఉంటుంది. అలాగే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ పాయింట్స్ అని చెప్పి ఇంకో సమ్ ఉంటుంది. ఈ రెండు కూడా ఒకే మోడల్, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే ఏం చేయాలి, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయితే ఏం చేయాలి, అదొక ఈక్వేషన్ తీసుకోవాలి. రెండింటికి గల తేడా తెలుసుకొని సమ్ చేసేస్తే అయిపోద్ది. ఓకేనా? సో ఇవి నెక్స్ట్ y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ t ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2. మరి ఇది చిన్న చిన్న రాశి ఏంటి అనుకోకండి, దీనికి పెద్ద క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ కి లాస్ట్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇది ఒక పాయింట్, అందుకోసం ఇవే రాస్తాను. ఓకేనా? సో ఇవి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్. ఇది ఒకటి. నెక్స్ట్ t ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2, 1/8a ఒక సమ్ ఉంటుంది, అలాగే 1/16a సమ్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుంటే అయిపోతుంది. రైట్? అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ అని చెప్పి డైరెక్ట్రిక్స్ అడుగుతాడు. డైరెక్ట్రిక్స్ ఇస్తాడు, ఫోకస్ ఇస్తాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టామ్ అనేది ఒక సమ్ ఉంటుంది. అండ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇవమ్మ. అంటే పారాబోలా చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే. ఇవి తప్ప ఇంకొకటి ఎక్స్ట్రా మీకు రాదు. ఇవి చేస్తే సరిపోతాయి. ఓకేనా? సప్లీ వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇవన్నీ చేయాలి. అంటే చాప్టర్కి ఒక 6 to 7 క్వశ్చన్స్ కూడా మనం చేయకపోతే వేస్ట్. అది మీరు అర్థం చేసుకొని ఇది నార్మల్ నేను చేయగలను అనేది తీసుకుంటే ఇట్ వుడ్ బి యూస్ఫుల్. రైట్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనం ఇంటిగ్రేషన్ చూసుకుంటే, అంటే ఫస్ట్ 5 చాప్టర్స్ అంటే సప్లీ వాళ్ళందరూ కూడా ఫస్ట్ 5 చాప్టర్స్ అంటే పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ 5 చాప్టర్స్ చేయాలి. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కాకపోతే ఇందులో మనం ఈ వీడియోలో మనం ఎస్ఎస్ చూసుకున్నాం కాబట్టి ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఎస్ఎస్ సర్కిల్స్ నుంచి ఒకటి, పారాబోలా నుంచి సర్కిల్స్ నుంచి 2 వస్తాయి. ఓకే, నేను ఇచ్చిన చేస్తే 2 అవుతాయి. అలాగే పారాబోలా నుంచి ఒకటి 3 ఎస్ఎస్ సరిపోతాయి. ఒకవేళ ఇంటిగ్రేషన్ కూడా నాకు మినిమం టచ్ ఉంది సార్ అనుకుంటే ఒక ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ అయితే ఇచ్చిన అవి చూడాలి. రైట్? ఇవే చూసుకోండి, ఇంకా మిగతా అనేది అక్కర్లేదు. మ్యాక్సిమం ఇవే ఇంపార్టెంట్. ఏంటి? 1 plus x into integral 1 plus x into root over 3 plus 2x minus x square dx. అంటే ఇది ఒక మోడల్, ఇది స్పెషల్ మోడల్ అంటారు దీన్ని. దీని తర్వాత ఇది స్పెషల్ కేసు. సో అలాగే 3x minus 2 into ఇంకో సమ్ dx by root dx by 3 cos x plus 4 sin x plus 6. అయితే ఇవి కాకుండా మీరు ఇంకా రిడక్షన్ ఫార్ములాస్ మీకు తెలిసే ఉంటుంది. రైట్? సో ఇవి కూడా మనకు 7s కి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్న. 4s అనే కాదు, 7s కి సైన్ టాన్ కాస్ చూసుకొని సరిపోతాయి. ఒకవేళ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను సార్ అనుకునే పక్షంలో యూ హ్యావ్ టు లుక్ ఎట్ దీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? చూడండి అది. సో నెక్స్ట్ మనం ఇంకొక చాప్టర్ చూద్దాం. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అమ్మ. ఓకే, ఇంటిగ్రేషన్ తర్వాత చాప్టర్. ఒకవేళ ఇంటిగ్రేషన్ తర్వాత చాప్టర్ కూడా చేయగలను అనుకుంటే ఓకే, అంటే పాస్ అవ్వడానికి నేను మాట్లాడుతున్నాను. ఓకే, నేను ఏవో ఇచ్చేస్తున్నాను అనేసుకోకండి. అన్ని సింపుల్గా ఇవి అసలు మినిమం మనం ఎలా చూసుకున్న 10+ క్వశ్చన్స్ ఉంటాయి. మీకోసం నేను ఏంటంటే ఒక 4 to 5, 5 to 6 లోనే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మ. ఓకేనా? నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో మీరు చూసుకోండి ఇవమ్మ. ఓకే, ఇంటిగ్రల్ 0 to x sin x by 1 plus sin x dx. అలాగే 0 to π/2 నుండి ఇదో మోడల్. అలాగే log 1 plus tan x sin x by cos x by 9 plus 16 sin x. అదే విధంగా log of 1 plus x by 1 plus x square dx. ఈ యొక్క 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మినిమం ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అనుకుంటే ఇవి చేయాలి. ఓకేనా? ఇది. సో నెక్స్ట్ వచ్చి మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ కూడా ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఇందులో ఉన్న ఇంపార్టెన్స్ అయితే ఇంటిగ్రేషన్ అండ్ వీ హ్యావ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఈ 2 చాప్టర్ల కన్నా కూడా మనకి ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అన్న. ఎందుకంటే మరి ఇందులోంచి ఎస్ఎస్ వస్తే అందులోంచి ఎస్ఎస్ వస్తాయి. ఓకే, ఎస్ఎస్ అనేది రెండింటిలో కామన్. కాకపోతే వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్కసారి సమ్ చేయండి. నేను చెప్తున్నాను కదా మీకు, ఎవరైతే ఉండిపోయింది అనుకున్నారో టఫ్ అనుకుంటున్నారో వీళ్ళకి నేను ఒకటే చెప్తానమ్మా, ఏం భయపడద్దు. ఓకేనా? సో ఈ చాప్టర్ చేయండి. ఈ చాప్టర్లో ఏంటి మనకి అడ్వాంటేజ్ అంటే ఆన్సర్ ఏమొచ్చినా సరే మీకు మార్క్స్ ఇస్తారు. ఆన్సర్ ఏమొచ్చినా సరే మీకు దీనికి సంబంధించి మార్క్స్ అయితే ఇస్తారు. ఓకే, అంటే ఒకసారి మీరు ఎన్ని చేస్తారు అనుకోండి, ఆన్సర్ ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. కానీ మీరు అక్కడ లాస్ట్లో ఆన్సర్ ఎలా తెచ్చుకున్నా దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకున్నా సరే మీకు మార్క్స్ అయితే దీనికి ఇస్తారు. ఓకేనా? అది. సో ఈ చాప్టర్ చేయడానికి ట్రై చేయండి. సో సమ్స్ అయితే చూసుకోండి. గివ్ ద సొల్యూషన్ ఆఫ్ అని చెప్పి x sin square y by x dx equal to y dx minus x dy. పాసింగ్ త్రూ అని చెప్పి అడుగుతారు. ఇది ఒకటి. అలాగే dy by dx is equal to y square minus 2xy by x square minus xy. సాల్వ్ ఇట్. దీనికి కూడా మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే కొద్దిగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదమ్మా. ఓకేనా? అయితే నా నెక్స్ట్ వీడియోలో మీకు 4 మార్క్స్ ఇస్తాను. ఇవి కూడా మేము చెయ్యం సార్, ఓన్లీ ఆ ఫస్ట్ చాప్టర్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఆ ఫస్ట్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. నా నెక్స్ట్ చాప్టర్ నా నెక్స్ట్ వీడియోస్ లో మీకు 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆ ఫస్ట్ అండ్ ఈ లాస్ట్ అన్నిటిలోంచి కలిపి మీకు ఇస్తాను. అప్పుడు మీరు ఓన్లీ ఆ ఫస్ట్ 5 చాప్టర్స్ లో ఉన్న ఎస్సేస్ అండ్ షార్ట్స్ ప్రిపేర్ అయినా సరే మీరు పాస్ అయితే అయిపోతారు.
ఓకేనా, డ్యామ్ షూర్ గా, రైట్. సో అలాగే x² + y² dx = 2x² dy, అలాగే ఇదొక మోడల్. సో ఇవన్నమాట అంటే 5 క్వశ్చన్స్. చాలా ఉంటాయి ఈ క్వశ్చన్స్ అయితే, అన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు తగ్గించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి మీరు చేస్తే ఖచ్చితంగా పాస్ అయితే అయిపోతారు. వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ అబౌట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ 2B ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకేనా. సో ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.